చిన్న కష్టానికి, చిన్న బాధకు కూడా పిల్లలు తట్టుకోలేకపోవడానికి, భవిష్యత్తులో సూసైడ్ చేసుకోవడం దగ్గర నుంచి లైఫ్‌లో ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులేనండి. యెస్, తల్లిదండ్రులే ముమ్మాటికి. బిడ్డల పెంపకంలో చాలా చిన్న చిన్న విషయాల్ని మిస్ అవ్వటం వల్ల ఇంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకోవాల్సొస్తుంది. తర్వాత ఏం చేయలేం. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏముంటుందండి? అదే జరుగుతోంది. విషయానికొచ్చేస్తాను. మేమింత కష్టపడ్డాం కదా, చిన్నప్పటి నుంచి ఇన్ని బాధలు పడ్డాం కదా, మా పిల్లలు పడకూడదు అనుకోవడం మంచిదే. కానీ ఏ బాధ తెలియకుండా వాడు పెరిగి పెద్దయిపోవాలనుకోవటం మాత్రం స్వార్థం అవుతుందండి. అలా అని చెప్పి ఇక వాడు అడిగిందల్లా కొంతమంది ఏదైతే అడగందు కూడా ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ విలాసం ఏది, అవసరం ఏది అనేది కూడా మర్చిపోతున్నారు. వాళ్ళకి విలాసాలు అలవాటు చేసేస్తున్నారు. ఐఫోన్ కొనిచ్చేవాళ్ళు ఒక రేంజ్ అయితే, బుల్లెట్ కొనిచ్చేవాళ్ళు నెక్స్ట్ రేంజ్, ఇంకా కార్లు గట్రా కొనిచ్చేవాళ్ళు ఇంకా సూపర్ తల్లిదండ్రులు మన మధ్య ఉన్నారు. మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఏమవుతోంది అంటే పిల్లాడికి మనమే అలవాటు చేస్తున్నామండి. చిన్నప్పుడు మొదలు పెడతాడు వాడు. ఇది అలవాటు చేశాం కదా మనం. ఇక బెదిరించో, భయపెట్టో ఏదో రకంగా మన దగ్గర నుంచి గుంజుకోవాలని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారండి. రేపటి రోజు స్కూల్లో, కాలేజీలో, లైఫ్లో కూడా అదే అలవాటు అవుద్ది. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి పొందాలి అనుకుంటారండి. సో ఇది ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, అసలు పిల్లల్లో ఈ ధోరణి ఎందుకు వస్తోంది అంటే వాళ్ళకి కష్టపడే విధానం కానీ, కష్టపడి బ్రతకడంలో, కష్టపడి ఒక దాన్ని సాధించుకోవడంలో ఉన్న తృప్తిని మనమైతే నేర్పట్లేదండి. వాడంతటా వాడు ట్రై చేస్తున్నాడా అంటే చిన్న చిన్న విషయాల్లో వాడంతటా వాడు కష్టపడుతున్నాడా అనేది నేర్పడం మానేసాం. బయట దేశాల్లో ఈ అలవాటు చాలా బాగా ఉందండి. వాడు కష్టపడతాడు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 10ో 25కో సంపాదించుకుంటాడండి. అప్పటికీ ఎక్కువ అవసరమైతే లక్షల్లో ఫీజులు గట్రా మనమే చేస్తూ ఉంటాం. కానీ అది కూడా ఈ మధ్యకాలంలో వీళ్ళు మానేశారు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, అయ్యో పాపం బెడ్ అడిగితే ఇవ్వకపోతే ఎట్లా అండి, వాడు అడిగేదే చిన్న చిన్నవి కదా అని చెప్పి ముందు పాపం వీళ్ళే బెండ్ అయిపోతూ ఉంటారు. ఇవ్వండి, పోనీ అవసరమైనంత వరకే ఇవ్వండి. అయితే ఇక్కడ ఇంకో సలహా అండి, కండిషన్స్ పెట్టండి. కండిషన్స్ అంటే నువ్వు బిహేవియర్ ఇలా ఉంటేనే ఇస్తాను, చేస్తాను, ఎన్ని మార్కులు వస్తేనే ఇస్తాను, చేస్తాను. ఇంట్లో వాడి పర్సనల్ పనులు ఉంటాయి కదండి. స్వయంగా వాడు లేచిన తర్వాత బెడ్షీట్ మడత పెట్టుకోవడం దగ్గర నుంచి, పర్సనల్ హైజీన్ దగ్గర నుంచి, వర్కౌట్ దగ్గర నుంచి, మాట తీరు దగ్గర నుంచి చాలా ఉన్నాయి. పిల్లవాడిలో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం దగ్గర నుంచి, అమ్మకో, నాన్నకో, చెల్లికో, తమ్ముడికో సాయం చేయడం దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిల్లో కూడా మార్పు ఎక్స్పెక్ట్ చేయండి, తప్పేమీ లేదు. ఎక్స్పెక్ట్ చేయండి. నువ్వు ఇది చేస్తేనే అది, అంటే అది లంచంలా ఉండకూడదు. మంచి కోసం ఒక మంచి మార్పు నీలో నేను ట్రై చేస్తున్నాను అనేది చెప్పగలిగితే చాలా మంచి పేరెంటింగ్ అవుతుంది. మంచి పిల్లలు తయారవుతారండి. కామెంట్లో ఒపీనియన్